అక్క తమ్ముడి మధ్య సంభాషణ. ఒరేయ్! ఈరోజు నీకు పెళ్లి చూపులు. వెళ్ళి స్నానం చేసి రారా, పెళ్లి చూపులకి వెళ్దాం కానీ. ఏంటి? ఇంత చలితో నేను స్నానం చెయ్యాలా? నేను చెయ్యను. కావాలంటే పెళ్లి చూపులు ఎండాకాలంలో పెట్టుకో. ఆ? బెస్ట్ ఫ్రెండ్స్. ఒరే మామా! మన వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారంట. నీకెవరు చెప్పారా? మా అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్పిందా? అంటే నిజమే అయ్యుంటుంది. ఇంతకీ నా గురించి ఏం తప్పుగా మాట్లాడారంట వాళ్ళు? నువ్వు చాలా మంచోడివి అని. ఇందులో నీకు ఏం తప్పుగా అనిపించిందిరా? నువ్వు పచ్చి తాగుబోతు, తిరిగిపోతువు కదా! మరి మంచిగా ఎలా మాట్లాడుకుంటారబ్బా? వాళ్ళకి ఆ విషయం తెలీదు కదా! నేను నిజం చెప్పాను కదా! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. చిచ్చిచ్చి నీ అమ్మ జీవితం. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, నేను ఈరోజు ఇంట్లో తినను. బయటికి పోయి బిర్యానీ తినేసి వస్తాను. సరే. ఏమైందమ్మా? డాడీ బయటికి వెళ్తున్నారు. మీ నాన్న ఇంట్లో వండింది తినను, బయట బిర్యానీ తినేసి వస్తాను అంటున్నారు. అయ్యో! ఎందుకు నాన్న? హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా! ఇంట్లోనే హాయిగా తినొచ్చు కదా! అలా చెప్పండి మీ నాన్నకి. ఇంతకీ ఏం వండామమ్మా ఇంట్లో? కాకరకాయ కూర వండాను. హెల్త్కి చాలా మంచిది. చీ! ఎప్పుడు చూడు కాకరకాయ గీకరకాయ అనుకుంటూ. నువ్వే తిను పో. నాన్న ఆగు, మేము వస్తాం. ఎంచక్క బిర్యానీ తినేసి వద్దాం. నా కూతురు. ఏమండి? ఉదయం నుండి పనులు చేసి చేసి కాళ్ళు నొస్తున్నాయి. కొంచెం కాళ్ళు నొక్కండి. నా కాళ్ళు కనుక మీరు నొక్కితే మీకు 500 ఇస్తాను. ఏంటి? నేను నేను నీ కాళ్ళు నొక్కాలా? నువ్వే నా కాళ్ళు నొక్కు, 5000 ఇస్తాను. సరే అండి అని 5 నిమిషాలు నొక్కుతుంది. ఏమండి? 5 నిమిషాలు నొక్కాను, 5000 ఇవ్వండి. నాకు బాగా నోటు దూల అని మనసులో అనుకుని 5000 ఇస్తాడు. అత్త కోడల మధ్య సంభాషణ. అత్తయ్య, నెక్లెస్ కొనుక్కున్నాను, చూడండి ఎలా ఉందో. అమ్మో అమ్మో అమ్మో! నా కొడుకు సొమ్ము అంతా ఇలా ఖర్చు చేసేస్తుంది. వాడిని రాని ఇంటికి, వాడి సంగతి చెప్తాను. ఈ నెక్లెస్ ఏమీ మీ అబ్బాయి కొనలేదు, నేను కొనుక్కున్నాను. నా డబ్బులతో కొనుక్కున్నాను. నీకెక్కడవే అన్ని డబ్బులు? రోజు మీరు నన్ను తిడుతున్నారు కదా! నేను మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నుండి మీ అమ్మ నన్ను తిట్టిన ప్రతిసారి మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వలేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించాను. లేదా మీ అమ్మతో రోజు గొడవే అని చెప్పాను. వెంటనే మీ అబ్బాయి మీరు తిట్టిన ప్రతిసారి నాకు 1000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ డబ్బులతో కొనుక్కున్నాను. ఈరోజు నుండి కొంచెం ఎక్కువ తిట్టండి, వడ్డానం కొనుక్కుందాం అనుకుంటున్నాను. నువ్వు వడ్డానం ఎలా కొనుక్కుంటావో నేనే చూస్తాను కదా! ఏం చేస్తారేంటి? తిట్టడం ఆపేస్తాను. ఏమే, నీకు మీ ఆయన అంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? నాకు మా ఆయన అంటేనే ఇష్టం. మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? నాకు మా ఆయన అంటేనే ఇష్టం. అదేంటి? ఎందుకే మీ ఆయన అంటే అంత ఇష్టం నీకు? అదా, వాళ్ళతో గొడవ పడిన ప్రతిసారి గెలిచిన చరిత్రే లేదు. మా ఆయనతో గొడవ పడిన ప్రతిసారి ఓడిన చరిత్రే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.